ఆగో గీ సార్ గురించి మనం 3 రోజుల సంధి కాదు వారం రోజుల సంధి ఏదో ఒక ముచ్చట మీద మాట్లాడుతూనే ఉన్నాం. కానీ సార్ పంచాయతీ మాత్రం అస్సలు కథమైతే లేదు. కానీ ఈసారి మన పాల్ సారు మస్తు ఫైర్ అయిండు. తక్షణమే గీ లీడర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిండు. ఓటుకు నోటు కేసులా రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఆయన తీరు మారలేదని అని అంటున్నాడు. మరి ఇక లీడర్ ఎవరబ్బా? ఆగో ఈ సార్ గురించి మనం 3 రోజుల సంది కాదు వారం రోజుల సంది ఏదో ఒక ముచ్చట మాట్లాడుతాను. కానీ ఈ సార్ పంచాయతీ మాత్రం అస్సలు అయితే లేదు. ఆగో మరి అలా మళ్ళీ పాలు సార్ ఏమో మాట్లాడుతా అంటాడు. ఇక మాట్లాడి నీరు నోటికి ఓటు కేసులో పట్టబడిన వాడు టీడీపీ నుంచి నిన్న కాకమన్న వచ్చిన ఆయన ఒక టెర్రరిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఒక ప్రగతి భవన్ ని తగలబెడదాం అన్నవాడు చట్టానికి విరుద్ధంగా రోజు మాట్లాడుతున్న వాడిని మీరు టీపీసీసీ చీఫ్ చేశారంటే మీ భారత జోడో గోడో యాత్ర ఎవరు పట్టించుకుంటారు? యూ మస్ట్ లివ్ బై మోడల్ బై అన్ ఎగ్జాంపుల్ లైక్ యువర్ గ్రాండ్ మదర్ ఇందిరా గాంధీ ఆర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నెహ్రూజీ. మీకు చిత్తశుద్ధి ఉందా? ఓన్లీ డబ్బులే కావాలా? కుల కుటుంబ పాలన భూస్థాపితం అయిపోయింది మన తెలుగు 2 రాష్ట్రాల్లో. దేశమంతా ఎవరు తప్పు చేసినా నేను ఖండిస్తా. సీఎం కేసీఆర్ ఆగ పాలసార్ ఏంది ఎప్పుడు నవ్వుకుంటా మంచిగా ఉండి ముచ్చట నిమ్మలంగా చెప్పేటోడు ఇలా గింతగనం గరం మీద మాట్లాడుతున్నాడు. సార్ ఇంకా ముచ్చట చెప్పుర్రి, మాకు మాటలు సమచైతలేవు. మీ ప్రగతి భవన్ ని తగలబెట్టేయాలి ఒక తీవ్రవాదిలాగా మాట్లాడుతున్నా. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా కానీ ఒక టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు కూడా అలా మాట్లాడకూడదు. అబ్బరదెబ్బ పాలసార్ కోపం మీద ఉండేసరికి ఎందుకు ఇట్లా ఆగమాగం చేస్తున్నారని అనుకున్నాం. కానీ జరిగింది అక్కడికి వచ్చే ముచ్చట చెప్తున్నాడు కదా. టీడీపీ నుంచి నిన్న కాకమన్న వచ్చిన ఆయన ఒక టెర్రరిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆగ సార్ అన్న మాటలు కూడా ఇతర ఉన్నాయి. ఈ నడుమ గా సారేంది ఎవరు రాజకీయ నాయకులు చూడు మాట్లాడితే కథ తీవ్రవాదులు లెక్కనే కొడుతున్నారు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అలాగే అసాదుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే వైవైసీ తన్ని అరెస్ట్ చేయడం, ఇంకా అనేక మందిని దేశంలో ఇంతకంటే తక్కువ వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయడం మనం చూసాం. ఆయన చట్టాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. ఓటుకి నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి చంద్రబాబు దృష్టిలో ఇప్పుడు కూడా టీపీసీసీగా పనిచేస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో. ఇవన్నీ మనకి తేటగా కనబడుతున్నాయి. అదన్నట్టు కేపాల్ సార్ ముచ్చట ప్రగతి భవన్ కాల్చివేయాలన్న రేవంత్ రెడ్డి సార్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. అట్లనే ఓటుకు నోటు కేసుల రెడ్ హ్యాండెడ్ దొరికినా కూడా ఆయన తీరు అసలే మారతలే అని మస్తు గరమైండు. అట్లనే కోట్లు లంచం ఇచ్చి రేవంత్ రెడ్డి సారు పీసీసీ పదవి తెచ్చుకున్నాడని ఇక ముఖ్యమైన ముచ్చట ముక్కు సూటే చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తానికి నిన్న మొన్నటిదాకా నిమ్మలంగా ఉన్న మన కేపాల్ సార్ ఇలా ఇంతగానం గరమైందంటే ఈ ముచ్చటను ఇంకింత ముందర తీసుకుపోయేటట్టే ఉన్నారు అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్.